హిందూ మత విశ్వాసాల ప్రకారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తలనీలాల మొక్కు చెల్లించడం వెనుక ఒక పురాణం ఉంది. లక్ష్మీదేవిని వెతుకుతూ అలసిన శ్రీనివాసుడు పర్వతం మీద విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు వెంకటేశ్వరుని మీద చీమల పుట్ట ఏర్పడింది. అయితే స్వామివారి వద్దకు ప్రతిరోజు ఒక ఆవు వచ్చి పాలు ఇచ్చి వెళ్ళిపోతుండేది. ఒకరోజు ఆవు చీమల పుట్టలో పాలు దారలుగా ఇవ్వడం చూసిన పశువుల కాపరి కోపంతో ఆవుపై దాడి చేశాడు. ఆవును కొట్టగా ఆ దెబ్బ పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలి గాయపడ్డాడు. దీని కారణంగా శ్రీనివాసుడు తలపై గాయం ఏర్పడింది. తలపై గాయం ఉన్న ప్రదేశంలో వెంట్రుకలు కూడా పడిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన గంధర్వ యువరాణి నీలాంబరి వెంటనే తన జుట్టును కత్తిరించి వెంకటేశ్వరుని తలపై ఉన్న గాయం వద్ద పెట్టింది. అప్పుడు వెంకటేశ్వరుడి గాయం నయమైంది. వెంకటేశ్వరుడు గాయం మానడంతో ప్రసన్నుడై స్త్రీకి జుట్టు చాలా ముఖ్యమైనది. జుట్టు మాత్రమే స్త్రీకి అందాన్ని పెంచుతుంది. నువ్వు నా కోసం నీ జుట్టును త్యాగం చేశావు కనుక ఈ రోజు నుండి మీలాగే నా కోసం సమర్పించే జుట్టు నీకు చెందుతుంది మరియు భక్తుల కోరికలు నెరవేరుతాయి. అదే సమయంలో లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని, సుఖ సంపదలను ప్రసాదిస్తుందని చెబుతారు. 7 కొండల్లో ఒక కొండకు నీలాద్రి అని ఆమె పేరు పెట్టారు. అప్పటి నుండి తిరుపతి దేవస్థానంలో కేశఖండన ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతుంది. భక్తులు తమ కష్టాలను, కోరికలను విన్నవిస్తూ స్వామివారికి జుట్టు ఇస్తామని మొక్కుకుంటారు. అవి తీరిన తర్వాత తిరుపతి క్షేత్రంలో స్వామివారికి తమ జుట్టుని సమర్పిస్తారు.